మరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. అది ఒక ప్రార్థన, ఒక రాజు చేసినటువంటి ప్రార్థన. మా దేవా, నీవు వారికి న్యాయం తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇది ఒక రాజు చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన చేయగానే వెంటనే ఏమైంది, కింద సమాధానం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును, రేపు వారి మీదకు పోవుడి. వెంటనే జవాబు వచ్చింది. మరి ప్రార్థించవలసినటువంటి అవసరత ఏంది అని మనం చూసినట్లయితే, ఈ ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలము. అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆయన యెహోషాపాతు రాజు, యూదా జనాంగాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. 17, 18, 19 అధ్యాయములలో ఆయన గురించి మనం చూడగలము. ఆయన ఆ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు 20వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలము. మోయాబీయులు, అమ్మోనీయులు, మేయనీయులలో కొందరైనటువంటి దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారంట. ఎవరు? 3 సైన్యాలు ఆయన మీదకి దండెత్తి వచ్చారు. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి జయించలేనటువంటి అనేకమైనటువంటి సమస్యలు మన మీదకి వస్తాయి. ఒక సమస్య వచ్చింది, ప్రార్థన చేస్తున్నాము, వెంటనే ఇంకొక సమస్య వచ్చింది, దానికోసం ప్రార్థన చేస్తున్నాము. వెంటనే సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం ఏమి చేయాలో కూడాను అర్థం కానటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఏంటి ఇది, ప్రార్థన చేస్తుండగానే ఇన్ని సమస్యలు నా మీదకి వస్తున్నాయి, మరి ఏం చేయాలి అని మనకు ఆలోచన లేనటువంటి పరిస్థితిలోకి వెళతాం. అయితే అంత కష్టం వచ్చినప్పుడు మరి దేవుడి దగ్గరికి వచ్చి వెంటనే ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడా? మనం ప్రార్థించేటువంటి మనము మన బ్రతుకులు కానీ, మన స్థితి కానీ, మన యొక్క హృదయం కానీ దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది మనము ఆలోచించుకోవాల్సినటువంటి విషయమైనది. ప్రార్థన చేస్తున్నాము కానీ మన జీవితాలు దేవుని దగ్గరకు ఎలాగున్నాయి, దేవుని దృష్టికి మనం ఎలాగున్నాము, చేసినటువంటి ప్రార్థన దేవుడు వినేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా? కష్టం రాగానే దేవుని దగ్గరికి పరిగెత్తి ప్రార్థన అంటూ ఉన్నాం కదా, ఉపవాసం అంటున్నాము, ప్రార్థన అంటున్నాము. మన ప్రార్థన దేవుడు వినాలంటే మన స్థితి, మన హృదయ స్థితి దేవునికి ఇష్టంగా ఉందా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక సహాయాన్ని మనం కోరామనుకోండి, వాళ్ళ యొక్క హృదయంలో, వాళ్ళ ఆలోచనలో మనము మంచిగా వారికి ఇష్టమైనటువంటి వాళ్ళగా ఉన్నప్పుడు మాత్రమే వారి దగ్గర నుంచి మనకు సహాయం వస్తుంది, లేకుంటే సహాయం అనేది రాదు. అయితే దేవుడు కూడా ఎవరి ప్రార్థన వింటాడు? రోజు మనం నేర్చుకుంటున్నాం, దేవుడు ప్రార్థన వింటాడు. మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబు దయచేస్తాడని రోజు కూడా మనం వింటూ ఉన్నాం. కానీ ఎవరి ప్రార్థనను దేవుడు వింటాడో ఈ రోజు నేను మరి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి ఎవరి ప్రార్థనను దేవుడు వింటాడనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 15వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ మనం చదువుకోగలము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అక్కడ మనం చదువుకోగలము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఏ వ్యక్తి అయితే దేవుని ఎదుట యథార్థంగా నిలబడగలుగుతాడో, మన హృదయంలో యథార్థత లేకుండా దేవుని సన్నిధిలో నిలవలేము. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, దేవుని వాక్యము యథార్థమైనది. దేవుని సన్నిధిలో మనం నిలబడాలి అంటే మన హృదయం కూడా దేవుని ఎదుట యథార్థముగా ఉండాలి. 29వ వచనంలో కూడా మనం చూడగలము, అదే అధ్యాయంలో, నీతిమంతుల ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడంట. నీతిమంతుల ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అని చెప్తున్నాడు. మరి పేతురు రాసిన పత్రికలో కూడా దాని గురించి రాస్తూ చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం అక్కడ చూడగలిగినట్లయితే అక్కడ చెప్తాడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన మీదను ఉన్నవి. ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది అంట.
దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ దేవునికి ఇష్టంగా మన హృదయం లేకుండా నీతిమంతులముగా మనం లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడా అంటే అక్కడ చెప్తున్నాడు, దేవునికి విరోధముగా ఉండేటువంటి కీడు చేసేటువంటి వాళ్ళకి దేవుని సన్నిధి విరోధముగా ఉంది. అంటే నీతిమంతుల ప్రార్థనను దేవుడు వింటాడు అంటున్నాడు. నీతిమంతులు అంటే ఎవరు? దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళి అడిగినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో నీతిమంతుల గురించినటువంటి మాటలు మనం అక్కడ చదువుకోగలము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎవరు నీతిమంతులు? ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుడి యొక్క ఆజ్ఞలన్నీ కూడాను అనుసరించి నడుచుకుంటారో వారికి నీతి కలుగుతుంది, వారు నీతిమంతులుగా ఉన్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనము ఉండి నీతిమంతులుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. మనం అనుకోవచ్చు, మరి చాలా మంది పాపం చేసినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో మనం చూడగలము, వారి యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు కదా అంటే దేవుడు అందరి ప్రార్థన వింటాడు, దేవుడు వాళ్ళకి అన్ని ఇస్తాడు ప్రార్థన చేసినప్పుడు. కానీ తర్వాత మన జీవితము దేవుని దగ్గర పొందుకున్న తర్వాత మన జీవితం ఎలాగుందో మనం ఆలోచించాలి. ఇశ్రాయేలీయుల జనాంగం ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడల్లా వారికి కావలసినంత ఇచ్చాడు. ఎంత ఇచ్చినా కూడా ఇంకా దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. తిండి పెట్టాడు, తిండి అంతా నోట్లో ఆ టేస్ట్ ఉండగానే లేపేశాడు అందరిని. చివరికి ఎంతమంది చేరారు కనాన దేశానికి? 2 మాత్రమే చేరినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుడు మన ప్రార్థన వింటాడు, కానీ ఒప్పుకోలు ప్రార్థన చేసిన తర్వాత దాని ప్రకారం మన జీవితాలు ఉన్నాయా లేవా అని మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాము. ఇంకా ఎలాగ ఉండాలి? దేవుని సన్నిధిలో మనము నలిగినటువంటి వారంగా, హృదయాన్ని తగ్గించుకున్నటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను సృష్టించున్నాను. దేవుని సన్నిధిలో గర్వపడేటువంటి వాళ్ళను చాలా మంది ఇప్పుడు ఎలాగైపోయిందంటే, నేను పాత క్రైస్తవుణ్ణి, నేను పాత భక్తుణ్ణి అనేటువంటి ఒక గర్వం చాలా మందిలో ఈరోజు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎవరికైనా వెళ్ళి ఏదైనా మనం చెప్పామనుకోండి, కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, నీకేం తెలుసు, మేము 20 సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నాం, నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నీకు అలాగ ఉంటాయి అన్ని. కానీ దేవుడు ఎప్పుడైనా ఒకటిగానే ఉంటాడు. ఎన్ని సంవత్సరాలైనా దేవుని మాట మారదు, దేవుని ఆలోచనలు మారవు, దేవుని ఉద్దేశాలు మారవు. ఏ రోజైనా సరే మనం దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలైనా సరే మరి తగ్గించుకొని హృదయాన్ని మరి దేవుని సన్నిధిలో మనము ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక కవి సినిమా పాట రాశాడు కదా, తెలిసి తెలియక ఎలాగ రాసినా, ఒక మొక్క ఎదిగే కొంది ఇంకా ఒదిగి ఉంటుందంట. ఒక మొక్క ఎదిగే కొంది ఇంకా ఒదిగి ఉంటుందంట. మనం కూడా విశ్వాసముగా బలపడే కొంది దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఇతరులకు మాదిరిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. కానీ మనము పెంచుకుంటూ పోతే దేవుడు మన మాట వింటాడంటే అదే చెప్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని మాత్రమే నేను దృష్టిస్తాను అంటూ ఉన్నాడు. మరి యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో చూద్దాము. దేవుడు పాపుల మనవి ఆలకించడు. పాపం అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకంగా మనము ఆజ్ఞను అతిక్రమించడం. ఇందాక అదే కదా మనం చదువుకున్నాము. ఎవరైతే దేవుని మాటలకు లోబడి వారి ప్రకారం నడుచుకుంటారో వాళ్ళ నీతిమంతులుగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. వాటిని వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని, ఆజ్ఞ అతిక్రమం చేసేటువంటి వాళ్ళని పాపులు అంటున్నాడు దేవుడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు. దేవుని యొక్క హృదయం మనకు తెలియాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని మాటల దగ్గరికి మనం వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వెళ్ళాలి. అయితే దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడితే దేవుడు మన ప్రార్థన వింటాడంటే, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టినా కూడా దేవుడు వాళ్ళ మాట వినను అంటూ ఉన్నాడు. మాటను మనం చూడగలిగినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో ఆ మాటను అక్కడ దేవుడు రాయిస్తూ చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము
28వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను మనం చదివినట్లయితే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. దేవుని వాక్యం పట్ల మనకు ఆసక్తి లేకుండా ఏదో నామకార్థంగా మందిరానికి వచ్చి అవసరతల కోసం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అంటే దేవుడు వినడు. ఎందుకు అంటే దేవుని హృదయం మనకు తెలియాలి అంటే, దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో మనకు తెలియాలి అంటే, ధర్మశాస్త్రాన్ని మనము, దేవుని వాక్యాన్ని మనం వినేటువంటి వాళ్ళమై ఉండాలి. దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకొని మన హృదయాన్ని సరిచేసుకొని మనము తగ్గించుకొని నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన మాట వింటాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు, యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు, నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని పట్ల చెవియొగ్గి దేవుని వాక్యానికి ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని వింటారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటానని చెప్తూ ఉన్నాడు. చాలా మంది ఈ రోజు అనుకోవచ్చు, 40 దినాల ఉపవాస ప్రార్థనలో మనం అందరం కూడాను ప్రార్థనలో పాల్గొంది ఒక అవసరత కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఈ 40 దినాల తర్వాత దేవుడు మన ప్రార్థనను 40 దినాల్లో మన ప్రార్థనను దేవుడు వింటాడు, నా ప్రార్థనకు జవాబు దొరుకుతూ ఉంది అని. మరి ఏ కోవలో మనం ఉన్నామో మనము ఆలోచించాలి. ఇక్కడ ఈ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతు అనేటువంటి రాజు మీదకు 3 సైన్యములు 3 కష్టాలు ఒకేసారి తన మీదకు వచ్చినప్పుడు తను చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు వెంటనే జవాబు ఇచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. మరి ఆ రాజు యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు కదా, మన ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? ఇందాక చెప్పినటువంటి మాటల్లో ఆ రాజు ఉన్నాడో లేదో మనం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగినట్లయితే అక్కడ కొన్ని మాటలు, ఆ రాజు గురించినటువంటి మాటలను అక్కడ మనం చదువుకోగలము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని రాజ్యమును స్థిరపరచెను. ఎలాగ నడిచాడంట? తన పితరుడైనటువంటి దావీదు యొక్క, ఎలాగైతే దావీదు దేవునికి భక్తి కలిగి నడుచుకున్నాడో, దేవుని సన్నిధిలో ఎలాగైతే ఇష్టడై నడుచుకున్నాడో ఆ విధంగా యెహోషాపాతు నడుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో రాజుల గ్రంథం మొదలైనప్పటి నుంచి, సమూయేలు గ్రంథం మొదలై రాజుల్ని దేవుడు ఇచ్చినప్పటి నుంచి కూడాను చివరి రాజు వరకు ఒక మాట దేవుడు రాయించాలి అంటే, ఒక మంచి వ్యక్తికి తోడుగా ఎవరిని రాయిస్తాడంటే దావీదు నడిచిన మార్గంలో నడిచాడు అని రాయిస్తాడు. ఒక చెడ్డ రాజు గురించి రాయించాలి అంటే యెరోబాము నడిచిన మార్గంలో నడిచాడని చివరి వరకు కూడాను రాయిస్తాడు. ఇతని గురించి దేవుడు ఏం రాయించాడు? దావీదు తన పితరుడైనటువంటి తన తండ్రి అయినటువంటి దావీదు నడిచినటువంటి మార్గంలో ఇతను నడుచుకున్నాడని రాయిస్తూ ఉన్నాడు. అలాగే 6వ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే, యెహోవా మార్గములో యందు నడుచుకున్నట్టుకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసాను. దేవుని రాజ్యమైనటువంటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యంలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడాను తీసివేశాడు అని చెప్పి మనం అక్కడ చదువుకుంటూ ఉన్నాం. అవును, తనను ఒక రాజుగా, తను ఒక అధికారిగా తన ప్రజలను నడిపించమని తనని ఉంచినప్పుడు ఏదైతే వ్యతిరేకంగా ఉందో తను నడుచుకోవటమే కాదు, కానీ ఆ దేశంలో ప్రజలు ఏదైతే వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ కూడా తను తీసివేసినట్టు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా కింద 7వ వచనంలోకి మనం వచ్చినట్లయితే 7 నుంచి 9 వరకు మనం చదువుకుంటే, యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన మరి బెన్హాయిలను, ఓబద్యాను, జకర్యాను, నెతనేయులను, మికాయాను, షమయను, నెతన్య, జబద్య, ఆశాయలు, షెమిరామోతు, యోహానాతు, అదోనియా, టోబియా అని మరి వాళ్ళందరినీ కూడా కొంతమందిని అక్కడ ఉంచి మరి 9వ వచనం, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణములన్నింటిలో సంచరించుచు జనులకు
బోధించింది. జనులను దేవుని వైపు తిప్పటానికి, ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ బోధించడానికి అనేక మంది బోధకులను ఆయన నియమించినట్లుగా అతను చూస్తా ఉన్నాం. అనేక మంది బోధకులను. మరి ఇంతకు ముందు జనులు దేవతా స్తంభాలను పూజ చేస్తూ బయలుదేవతను విగ్రహారాధన చేస్తూ ఉన్నటువంటి వారిని ఆయన నడవటమే కాకుండా తనకు దేవుడిచ్చినటువంటి ఆ ప్రజలను, దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని, దేవుని ప్రజలను ఎలాగా నడిపించాలో దేవుని మార్గంలోకి ఆయన నడిపించినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాము. 19వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం కొన్ని మాటలు అక్కడ మనం చూసినట్లయితే, అక్కడ ఆ అధ్యాయం అంతా కూడా 4 నుంచి 11 వరకు కూడా ఉంటుంది. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయొచ్చు, బెర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవాపై వైపునకు వారిని మళ్లించారు. ఆయన నడవటమే కాదు కానీ దేవుని వాక్యాన్ని చెప్తూ ప్రజలందరినీ కూడాను దేవుని వైపుకు మళ్లించారు. మరి ఒక పాపి రక్షించబడటము దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. మరి అనేక మందిని దేవుని వైపుకి ఆయన నడిపిస్తూ ఉన్నాడంటే ఆయన ప్రార్థన దేవుడు వినడంటాడా? తప్పనిసరిగా దేవుడు ఆయన ప్రార్థనను వింటాడు. అంతేకాకుండా దేశంలో అన్యాయం అనేది ఎక్కడ కూడాను లేకుండా దైవికమైనటువంటి న్యాయము చక్కగా ప్రతి ఒక్కళ్ళకి జరగాలి అని అక్కడి నుంచి మనం కిందకు చదువుకుని వస్తే న్యాయాధిపతులను నియమించి ఆయన వీరందరూ కూడాను దేవుని యందు భయభక్తులు కలవారై మంచిగా ప్రజలందరికీ కూడా న్యాయము తీర్చండి అని ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి విధులను, కట్టడలను గురించి వారికి నేర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. 9వ వచనంలో మనం చూస్తే అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణములో నివసించి మీ సహోదరులు తెచ్చి ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికి, మీ సహోదరుల మీదికి కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను. మీరు అలాగూ చేసినడలా అపరాధులు కాక ఉందురు. న్యాయాధిపతులను నియమించి న్యాయాధిపతులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండి యథార్థమైనటువంటి మనస్సుతోటి ప్రవర్తించండి. ఈరోజు మనకు కూడా చాలా మంది ఉంటారు న్యాయాధిపతులు, కానీ ఏదైనా కానీ తీసుకొని వాదిస్తారు వాళ్ళ కేసు, అది న్యాయమైన అన్యాయమైన. కానీ దేవుడు అంటున్నాడు, మరి దేవుడు వాళ్ళకి చెప్పమన్న మాటలను ఆయన వారికి చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రమును గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గూర్చి ప్రజలందరికీ చెప్పండి. మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన మనసుతో ఉండి మంచి న్యాయాన్ని ప్రజలకు మీరు జరిగించండి అని చెప్తూ ఉన్నాడు. సరైనటువంటి న్యాయము జరిగేటువంటి విధముగా దేవుడు వాళ్ళనందరినీ కూడాను ప్రేరేపిస్తున్నాడు. అంతేకాకుండా 20వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగకుండే. ఎలా ఉన్నాడంటే తను దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు తన హృదయంలో ఏది కూడా లేకుండా యథార్థంగా నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వినడా? ఆయన మీదకి అనేకమైనటువంటి కష్టాలు వచ్చినాయి, ఆయన చేస్తున్నాడు ప్రార్థన, అయ్యా నీవే మాకు దిక్కు, ఇంకా ఎవ్వరు మేమైతే వారి మీదకు వెళ్ళి వారిని జయించలేము, నీవే మాకు దిక్కు అని ప్రజలందరినీ కూడా నడిపించినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. ప్రజలందరినీ కూడా దేవుని సన్నిధికి ఆయన వెళ్ళి ప్రార్థన చేయటమే కాదు, కానీ ప్రజలందరినీ కూడాను దేవుని సన్నిధికి ఆయన నడిపించినట్టు మనము చదువుకున్నటువంటి వాక్యంలో, ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యంలో కిందకు వచ్చి ఒక వచనాన్ని మనం చూసినట్లయితే, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి అంట. ఎలా నిలబడగలిగారు వాళ్ళందరూ? వాళ్ళకి మొట్టమొదటి నుంచి దేవుని మాటలు చెప్పి ధర్మశాస్త్రాన్ని గురించి బోధించి దేవుని గురించి భయభక్తులు వాళ్ళకి నేర్పాడు కాబట్టి వారందరూ కూడాను దేవుని సన్నిధికి వచ్చి నిలబడ్డారు. ఈరోజు చూడండి,
కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్త్రీలు వచ్చి ప్రార్థన చేస్తారు, కానీ ఎక్కువ పర్సెంట్ పురుషులు ఎక్కడ కూడాను ఉండరు కుటుంబాలు. అక్కడ ఎవరు ఒక అధికారిగా, రాజుగా, మరి తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన తను ముందుగా ప్రార్థన చేస్తూ ప్రజలందరినీ కూడాను దేవుని సన్నిధికి నడిపించి ప్రార్థించినటువంటి వ్యక్తిగా మనము ఆయన చూస్తా ఉన్నాం. కుటుంబ యజమానికి ఈ రోజు చాలా కుటుంబాల్లో దేవునికి సంబంధించినటువంటి బాధ్యతలు కొట్టడం లేదు. మరి పిల్లలు కూడాను వాళ్ళ పాటికి వాళ్ళని వదిలిపెట్టి పెద్దవాళ్లే దేవుని సన్నిధిలోకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి వారి అందరినీ కూడా చేర్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వారిలో ఉన్నటువంటి యథార్థతను దేవుడు చూసి ఆ ప్రార్థనకు జవాబు దయచేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే అందరూ కలిసి యథార్థమైనటువంటి మనసుతో ప్రార్థన చేశారో వెంటనే వారికి జవాబు వచ్చింది. గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, చడియకుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును, మీరు వారి మీదకి రేపు పోగుడి అన్నాడు. అంతే, యుద్ధం చేయమని చెప్పలేదు, మీదకి వెళ్ళండి అన్నాడు. ఆయనకి వెళ్ళి వీళ్ళు ఏం చేశారో మనం కింద కనుక మనం చూసినట్లయితే ఆయన యాజకులను నియమించి పాడటానికి, స్తుతించడానికి వాళ్ళని ముందు నడిచేటట్టుగా ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏం పని చేయలేదు, అక్కడికి వెళ్ళి పాటలు పాడారు అంతే, దేవుణ్ణి స్తుతించారు. ఎప్పుడైతే 3 సైన్యాలు వాళ్ళ మీదకి వచ్చాయో వీళ్ళు పాటలు పాడుతూ స్తుతిస్తూ దేవునికి యథార్థంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ 3 సైన్యాల్లో 2 సైన్యాలు కలిసి ఒక సైన్యాన్ని చంపేశాయి. ఆ తర్వాత ఆ 2 సైన్యాలు కలిసి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని వాళ్ళు చనిపోయినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మరి వాళ్ళకి వాళ్ళే వీళ్ళేమి కూడాను పని చేయలేదు. ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు, మన కుటుంబంలో తీర్చలేనటువంటి ఒక కష్టాన్ని మనకు వచ్చినప్పుడు యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ కష్టమే వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు ఏమి కూడాను కష్టపడలేదు. ఇంకా వారికి వచ్చినటువంటి ఇంకా లాభాన్ని మనం చూసినట్లయితే 25వ వచనంలో మనం చూడగలము. యెహోషాపాతును అతని జనులు వారి వస్తువులను దోచుకున్నట్టు దగ్గరకు రాగా ఆ శవముల దగ్గర విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకు ఇష్టమైనంత మటుకు తీసుకొని పోగలిగినంత మటుకు ఎక్కువ ఒలుచుకునేది. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకున్నటకు 3 దినములు పట్టింది. శత్రువుల దగ్గర నుంచి వారందరూ చనిపోయిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ము తీసుకోవడానికి వాళ్ళకి 3 దినాలు పట్టింది. మరి వాళ్ళని జయించడానికి ఒక్క క్షణం కూడా సరిపోయిందో లేదు. వాళ్ళే కొట్టుకొని చనిపోయారు. వాళ్ళు ఎలాంటి కష్టం కూడా వాళ్ళు పడలేదు. కాబట్టి అందుకే దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసం ఉన్నాము. మన ప్రార్థన కూడా దేవుడు వినాలి అంటే దేవుని దృష్టికి మనం కూడా యథార్థవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. నలిగినటువంటి దీనమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వాళ్ళముగా ఉండాలి. దేవుని వాక్యమునకు, దేవుని మాటకు చెవియొగ్గేటువంటి వారముగా ఉండాలి. యెహోషాపాతు ఇవన్నీ చేశారు కాబట్టి దేవుడు ఆయన మాటను విన్నాడు. కానీ ఒక అనుమానం రావచ్చు, ఎవరికైనా వచ్చింది అనుమానం ఏదైనా? ఆయన గురించి యుద్ధం రాకముందే అతను నీతిమంతుడు కదా, యుద్ధం రాకముందే తను నీతిమంతుడు కదా, యథార్థవంతుడు కదా, ఎందుకు ఆయనకి కష్టం వచ్చింది అంటే కొన్నిసార్లు దేవుడు ఎలాంటి భక్తి పరులకైనా కూడా ఒక్కొక్కసారి అలాంటివి అనుమతిస్తాడు. ఆ మాటను మనము చూడగలము. 29వ వచనము 20వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు శత్రువులతో యెహోవా యుద్ధము చేసిన దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చింది. ఎప్పుడైతే శత్రు దేశాలతో దేవుడు వారి తరఫున యుద్ధం చేశాడని తెలిసిందో దేవుని గురించినటువంటి భయము శత్రు దేశాలందరికీ కూడా వచ్చింది. ఈ అనుభవాన్ని మన కుటుంబాల్లో కూడా ఒక్కొక్కసారి మనం చూసుకొని ఉంటాం. మనము లోకంలో నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి వెంబడిస్తూ మనము దేవుళ్ళు కొనసాగుతూ ఉండగా మన బంధువులందరూ కూడా మనకు వ్యతిరేకం అవుతారు. ఒక్కొక్కసారి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ ఎగతాళి చేయటం మొదలు పెడతారు మనల్ని. కానీ మనం యథార్థంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మన ప్రార్థనకి జవాబు అనుగ్రహించినప్పుడు, మన జీవితంలో జయం అనుగ్రహించినప్పుడు, మనల్ని ఎవరైతే ఎగతాళి చేశారో వారే ఈ దేవుడు
గొప్పవాడని వారి నోటి తెలియవారు ఆ అనుభవాన్ని మేము చూసాం మా జీవితంలో. ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంతో మంది మమ్మల్ని అన్నారు, కానీ ప్రార్థనకు జవాబు దొరికిన తర్వాత అవును నిజమే, మీ దేవుడు గొప్పవాడే, మీ దేవుడు గొప్పవాడే అని మరి అనేక మంది నోట్లో మేము విన్నటువంటిది మా కుటుంబంలో మేము చూస్తాం. మా కుటుంబం అంటే కాదు, మీరు కూడా మీ జీవితంలో కూడా మీరు చూస్తుంటారు చాలాసార్లు. ఎందుకంటే మనం అందరం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నాము, లోకంలో నుంచి దేవుళ్ళలోకి వచ్చినటువంటి వారం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనకు అనేక వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి దేవుడు అలాంటి కష్టంలో కూడా మనం నడిపించినప్పుడు, దేవుని మహిమార్థమై మనం చక్కగా నిలబడినప్పుడు దేవుని నామాన్ని మహిమపరిచే అవకాశం మనకు దేవుడు ఇస్తాడు. ఎంత యథార్థవంతుడైనటువంటి రాజైనా తన మీదకి 3 సైన్యాలు అయినటువంటి అంత కష్టం తన మీదకి వచ్చినప్పుడు, దేవుడు తనకు ప్రార్థన చేయగా దేవుడు తనకు జయం ఇచ్చినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా వీళ్ళు కాదని యుద్ధం చేసేది, దేవుడు వాళ్ళ పక్షంగా చేశాడు అనేటువంటి భయము వాళ్ళందరికీ కలిగింది. అదే విధంగా మనం కూడా మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నామని అనుకోవటం కాదు, కానీ దేవునికి ఎంత ఇష్టంగా మనం ఉన్నాము, ఎంత దగ్గరగా మనం ఉన్నాము, ఎంత యథార్థంగా మనం ఉన్నాము, ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు మన సమస్యను దేవుడు తీరుస్తాడు. అనేక మంది ఎదుట ఆయన నామాన్ని మహిమపరచడానికి కర్తలుగా మనము ఉంటాం. ఆ భాగ్యం నిజంగా మనకి రావటం ఎంత అదృష్టం. జనరల్ గా ఏదో దేవుడు నాకు ఇది చేశాడు, నా కడుపు నొప్పి తగ్గింది, నాకు ఆశ తగ్గింది, నాకు ఆ తలనొప్పి తగ్గింది, నా జీవితం ఇది తగ్గి నేను సాక్ష్యాలు చెప్పడం కాదు. కానీ ఒక భయంకరమైనటువంటి విషయంలో కూడా మనం ప్రయాణం చేసినప్పుడు, అందరూ చూసి అనుకున్నప్పుడు ఆయనకు వీళ్ళ పరిస్థితి అంతే అయిపోయిందని అనుకున్నప్పుడు, అలాంటి సమస్యల నుంచి మనం వెళ్ళామంటే నిజంగా ఎంతో అదృష్టవంతులుగా మనం చెప్పాలి. ఎందుకంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి మనము కర్తలముగా ఉంటాము, సాక్షులుగా ఉంటాము. భాగ్యం మనకి వస్తే నిజంగా ఎంతో అదృష్టమే అది. మరి యెహోషాపాతు జీవితంలో తను యథార్థంగా ఉండి పొందినటువంటి జయాన్ని, విజయాన్ని, పొందినటువంటి ప్రార్థనకు జవాబును, తనను ఒక గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టిన దానికి అదే పరిస్థితిలో మనం కూడా ఉండాలని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము మన హృదయాల్లో ఫలించాలని అందరికి కూడా ప్రార్థన చేసుకుందాం.